పంచాయతీరాజ్ చట్టం ద్వారా 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా ఏర్పడిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యవర్గ చిట్టచివరి సమావేశం జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన శుక్రవారం కాకినాడలోని జీఎంసీ బాలయోగి జడ్పీ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, శాసనమండలి సభ్యులు కొడుపూడి సూర్యనారాయణరావు, పేరాభక్తుల రాజశేఖరం, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, జిల్లా పరిషత్ సీఈఓ లక్ష్మణ్ రావు, వివిధ మండలాల జడ్పీటీసీ సభ్యులు, జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొని పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా నీటిపారుదల, వ్యవసాయం, ఉద్యానవనం, గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్యం, వైద్య ఆరోగ్యం, ఐటీడీఏ, పాఠశాల విద్యాశాఖల పరిధిలో ప్రస్తుతం అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యకలాపాల పురోగతిని అధికారులు వివరించారు. ఆయా మండలాల పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ స్థానిక సమస్యలపై జడ్పీటీసీ సభ్యులు అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా 5 ఏళ్ల అభివృద్ధి ప్రస్థానంపై సాగిందని, 2021 నుంచి ఇప్పటి వరకు 21వ సర్వసభ్య సమావేశాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. నేడు జరిగిన సర్వసభ్య సమావేశం అత్యంత సంతృప్తికరమైన వాతావరణంలో ఉత్సాహభరితంగా నిర్వహించబడిందని అన్నారు. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఆహార భద్రత సాధించిన మనం ప్రస్తుతం ఆరోగ్యకరమైన ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నామని, శ్రీలంక అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని రాత్రికి రాత్రే కాకుండా క్రమక్రమంగా రసాయనిక ఎరువులను తగ్గించి నేచురల్ ఫార్మింగ్ ను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 7,000 హెక్టార్లలో చిరుధాన్యాలు, ధాన్యపు పంటలు ప్రకృతి వ్యవసాయం క్రింద సాగవుతున్నాయని వెల్లడించారు. అదేవిధంగా సాగునీటి విషయానికి వస్తే ప్రస్తుత సీజన్లో ప్రవాహం అనుకూలంగా ఉందని, ఉప ముఖ్యమంత్రి కృషితో ఏలేరు ఆయకట్టు క్రింద ఉన్న 53,000 ఎకరాలకు క్రమంగా నీటిని విడుదల చేస్తున్నామని, పోలవరం ఎల్ఎంసీ పనులు పూర్తవుతుండటంతో భవిష్యత్తులో రైతులకు సాగునీటి ఇబ్బందులు రాకుండా 100% పగడ్బందీగా ప్రణాళికలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డిఆర్ఓ వి సుబ్బారావు, జడ్పీ డిప్యూటీ సీఈఓ శ్రీలలిత, పరిపాలనా అధికారి మందపల్లి బుజ్జిబాబు, ఇతర జడ్పీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఒక నిఘా పెట్టాలనే ఉద్దేశంతో ఈ యాప్ ప్రతి రాష్ట్రం కూడా అమలుపరచాలని విధి విధానాలు జారీ చేసింది. దాంట్లో భాగంగానే అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ యూరియా సరఫరా అనేది ఆన్లైన్ ద్వారా జరుగుతున్నది. మన రాష్ట్రంలో కూడా 26 జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆ యాప్ ద్వారా కాకినాడ, కృష్ణా ఈ 2 జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన యాప్ ద్వారా ఈ సరఫరా జరుగుతుంది. 2 విషయాలు ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, డైవర్షన్ ఆఫ్ యూరియా ఫర్ నాన్ అగ్రికల్చర్ పర్పస్, అదొకటి. రెండవది, యూరియా మనము సెల్ఫ్ సఫిషియెంట్ కాదు, మన దగ్గర ప్రొడక్షన్ తక్కువ అవసరం కన్నా బయట దేశాల నుంచి మనము ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఇంపోర్ట్ కట్టడి చేయడానికి, అదేవిధంగా డైవర్షన్ అవాయిడ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. మీరు అన్నట్టు ఫీల్డ్ లో కొన్ని ఇబ్బందులు ఉన్నది వాస్తవమే. ఎక్కడ ఇబ్బంది వస్తుందంటే కౌలు రైతుకి, యజమానుడికి సరైన అండర్స్టాండింగ్ లేకపోవడం, వాళ్ళకి ఓటీపీ ఇవ్వకపోవడం, ఇలాంటిది ఒక పెద్ద సమస్య ఉంది. ఇక సహకరించకపోవడం, సర్వర్ డౌన్ కావడం, దానివల్ల వెయిట్ చేయడం అంతా మనం చూడడం జరిగింది. సో ఇనిషియల్ యాప్ లాంచ్ చేసిన కొత్తలో ఈ సమస్యలన్నీ మనం ఎదుర్కొన్నాము. చాలా వరకు స్టెబిలైజ్ అయింది. తర్వాత ఇప్పుడు ఎక్కడ సమస్య లేకుండా సరఫరా జరుగుతున్నది. మీరు అన్నట్టు వాళ్ళ మధ్యలో అండర్స్టాండింగ్ లేక, కౌలు రైతుకి ఓనర్కి అండర్స్టాండింగ్ లేక, వాళ్ళ డాక్యుమెంట్స్ ఏమి ప్రొడ్యూస్ చేయలేక కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. అవి ఏదైనా సమస్య ఉంటే వ్యవసాయ శాఖ అధికారులు మన ఆర్ఎస్కే రైతు సేవా కేంద్రం పరిధిలో ఉన్న విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ని సంప్రదిస్తే వాళ్ళ సమస్యని పరిష్కరిస్తారు. అదేవిధంగా మీరు అన్నట్టు కొంతమంది దగ్గర బటన్ ఫోన్స్ ఉన్నాయి, స్మార్ట్ ఫోన్స్ లేవు, వాస్తవమే. అలాంటి వారు ఆర్ఎస్కేలో ఉన్న విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ని సంప్రదిస్తే డెఫినెట్ గా సపోర్ట్ చేస్తారు. వాళ్ళతో పాటు డీలర్స్ అందరికీ కూడా మనం ట్రైన్ ఇవ్వడం జరిగింది. వాడు గ్రోమర్ అయి ఉండొచ్చు, ఇంకొకటి అయి ఉండొచ్చు. ఆ డీలర్స్ దగ్గర కానీ, లేకపోతే ప్యాక్స్ ద్వారా మనం సరఫరా చేస్తాం, వాళ్ళ దగ్గర కానీ వాళ్ళు వెళ్తే వాళ్ళ పేరు నమోదు చేసి వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం చేస్తారు. మన కాకినాడ జిల్లాలో ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ కంట్రోల్ రూమ్ కూడా పెట్టాము. ఆ నంబర్ కాల్ చేస్తే కూడా వెంటనే వాళ్ళకి స్పందించి మనము ఎరువు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్
సర్వసభ్య సమావేశం జరుపుకోవడం జరిగింది. ఇది మా బాడీ ఫార్మ్ అయిన తర్వాత 21వ సర్వసభ్య సమావేశం. ఇది ఈ సమావేశానికి జిల్లాలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు, అలాగే నా తోటి జడ్పీటీసీ సభ్యులు, అలాగే గౌరవ కలెక్టర్ గారు, అలాగే గౌరవ వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి డిఆర్ఓస్, జాయింట్ కలెక్టర్ గారు, మా సిఇఓ గారు, మా డిప్యూటీ సిఇఓ గారు, మేమందరం కూడా కండక్ట్ చేయడం జరిగింది ఈ మీటింగ్ని. ఈ మీటింగ్లో సుమారు 10 సబ్జెక్టుల మీద క్షుణ్ణంగా డిస్కస్ చేయడం జరిగింది. ఎక్కువగా మా సభ్యులందరూ కూడా వేతనాల గురించి, అభివృద్ధిలో చేసినటువంటి వర్క్స్ బిల్స్ గురించి, వాటి గురించి కూడా ఎక్కువగా ప్రశ్నించడం జరిగింది. దానికి మేము సిఇఓ గారు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, మా సిబ్బంది అంతా కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు అవి పంపించాం. అవి రాగానే మేమంతా కూడా మీకు పేమెంట్ చేస్తాం, దాని గురించి ఏమి ఆందోళన చెందొద్దనేసి మేము హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ 5 సంవత్సరాల్లోని జరిగినటువంటి అభివృద్ధి మీద కూడా ఎక్కువగా డిస్కస్ చేయడం జరిగింది. చాలా సంతృప్తికరమైనటువంటి వాతావరణంలో మా తోటి జడ్పీటీసీ సభ్యులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. వారు ప్రశ్నలు కూడా డిపార్ట్మెంట్లకు సంధించి వారి యొక్క డౌట్స్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఈ బాడీ అంతా కూడా ప్రజాసేవలో ఉండి ప్రజలకి సేవకు అంకితం అవ్వాలనేసి కోరుకుంటూ గౌరవ ఎమ్మెల్సీ సభ్యులు కూడా హాజరయ్యారు. ఎమ్మెల్సీ సభ్యులు కూడా శుభాకాంక్షలు తెలియపరిచి ముందుకు సాగాలని, ఇదే ఉత్సాహంతో మీరు ప్రజా జీవితంలో కొనసాగాలని వారు కోరి ఆశీర్వదించడం కూడా జరిగింది. వారికి మా సభ నుండి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియపరుస్తున్నాను. అలాగే ఈ 5 సంవత్సరాల్లోని మాకు, మా బాడీకి సహకరించినటువంటి మా సిఇఓ గారికి, ఇంకా మా సిఇఓ గారికి ముందు పనిచేసినటువంటి సిఇఓ గారులకి, అలాగే మా జిల్లా పరిషత్ సిబ్బందికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ఈ పత్రికా సోదరులకి అందరికీ కూడా ఈ 5 సంవత్సరాల నుంచి మాతోటి పయనించారు. స్టాండింగ్ కమిటీస్ మీటింగ్లో అవ్వచ్చు, ఈ మీటింగ్లో మన జనరల్ బాడీ మీటింగ్లో అవ్వచ్చు, ఏ కార్యక్రమం తలపెట్టినా జిల్లా పరిషత్తులో మీరందరి సహకారం చాలా చక్కగా అందించారు. ఇదే సహకారం ముందు ముందు కూడా మాకు అందించాలనేసి. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని పీఠాపురం నియోజకవర్గంలో ప్రత్యేక కానుకలు పంపిణీ చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. 45 వితంతు ఒంటరి మహిళలను గుర్తించి పవన్ కళ్యాణ్ తరపున ఇంటింటికి వెళ్లి చీరలను అందజేసిన మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు. బాలల హక్కుల పరిరక్షణ, భద్రతకు సంబంధించిన అంశాలపై కాకినాడలో ప్రత్యేక కమిషన్ బెంచ్ ఏర్పాటు. కీలక అంశాలపై సమగ్ర విచారణ నిర్వహించనున్నట్లు వెల్లడించిన బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటుకూరి సూర్యనారాయణరాజు. కాకినాడలో జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యవర్గ చిట్టచివరి సమావేశం. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా 5 ఏళ్ల అభివృద్ధి ప్రస్థానంపై నేడు జరిగిన సర్వసభ్య సమావేశం సంతృప్తికరమైన వాతావరణంలో ఉత్సాహభరితంగా జరిగిందని వెల్లడి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.